వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మనం కరివేపాకు, కొబ్బరి ఫ్లేవర్ తోటి బంగాళాదుంప వేపుడు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. మీరెప్పుడైనా బంగాళాదుంప వేపుడు చేయాలి అనుకుంటే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది టేస్ట్. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా టేస్ట్ బావుంటుంది. ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ బంగాళాదుంప వేపుడు చేసుకోవడానికి ఫస్ట్ నేనిక్కడ అర కేజీ బంగాళాదుంపలు తీసుకున్నాను. వీటిల్ని నేనిక్కడ చూపించినట్లు తొక్కను తీసుకోండి. పీలర్ తోటి తొక్క మొత్తం తీసేసేయండి. ఇప్పుడు చూడండి 4 బంగాళాదుంపలకి నేను తొక్కను తీసేసాను. తొక్కను తీసిన తర్వాత ఈ బంగాళాదుంపల్ని ఒకసారి నీట్‌గా కడిగి నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవద్దు. అలా అని మరీ చిన్న ముక్కలు కాకుండా కాస్త మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తే మీకు అర్థమవుతుంది గదూ! ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని బంగాళాదుంపల్ని నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ బంగాళాదుంప ముక్కలన్నింటిని నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. మీరు మిగతా ప్రాసెస్ అంతా చేసుకునేలోపు ఈ బంగాళాదుంప ముక్కలనేవి ఇలా నీళ్ళల్లో వేయడం వల్ల రంగు మారకుండా ఉంటాయన్నమాట. అందుకని ఇలా నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడేం జేస్తారంటే, ఇలా పాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. దీంట్లోనే ఒక 5, 6 ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక 5, 6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక్క హాఫ్ ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వెల్లుల్లి కొద్దిగా ఎక్కువుండాలి. అల్లం కాస్త తగ్గించి వేసుకోండి. జస్ట్ అల్లం మనకి ఆ ఫ్లేవర్ కోసమే అండి. ఒకవేళ అల్లం వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. కొద్దిగా వేసుకోండి అల్లాన్ని మటుకు. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, 3 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసుకొని, ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 నిమిషాలు వేయించుకోండి. దోరగా వేగితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేయించేసుకోవద్దు. కరివేపాకు వల్ల వేపుడు మంచి రుచిగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇప్పుడు చూడండి ఇలా లైట్‌గా వేగితే సరిపోతుంది. కరివేపాకు కూడా లైట్‌గా వేగింది గదా! ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాన్ పక్కన పెట్టుకోండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇదే స్టవ్ పైన ఇంకొక పాన్ పెట్టుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 2 లేదా 3 రెమ్మల కరివేపాకు వేసుకొని, ఈ కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలన్నింటిని వేసుకొని, దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని, ఒక్క 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోండి. తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాము. ఫస్ట్ అయితే మూత పెట్టకుండా ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత, నేను లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేస్తున్నానండి. ఇవి మగ్గుతూ ఉంటాయి. ఈలోపు ఏం చేద్దామంటే, మనం ఆల్రెడీ కొబ్బరి అన్నీ వేయించి పెట్టుకున్నాం గదా! వాటిలన్నింటిని ఇలా మిక్సీ జార్‌లోకి తీసుకొని, నేనిక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి, కరివేపాకు ఫ్లేవర్ తోటి ఈ పొడి చాలా బావుంటుంది టేస్టు. ఇలా చేసుకున్న ఈ కొబ్బరి పొడిని పక్కన పెట్టుకోండి. ఈలోపు బంగాళాదుంప ముక్కలు కాస్త వేగాయండి చూడండి. ఇంకా వేగాలి బాగా మనకి. కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు వేగితే టేస్ట్ బావుంటుందనమాట. ఒకసారి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలిపి మళ్ళీ మూత పెడుతూ వేయించుకోండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. బంగాళాదుంప ముక్కలనేవి ఈ విధంగా వేగాలండి. కొద్దిగా కలర్ మారాయి చూడండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ముక్క గూడా ఉడికింది చూడండి. మరి ఎక్కువ సేపు వేయించేసుకున్నారనుకోండి ముక్కనేది బాగా మెత్తగా అయిపోయి ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇలా పొడి పొడిగా రాదనమాట. అందుకని ఈ విధంగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్టు, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి కారం మొత్తం వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఉంచి 1 లేదా 2 నిమిషాలు ఇలా కలుపుకోండి సరిపోతుంది. జస్ట్ మొత్తం కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనం కొబ్బరి అన్నీ వేయించుకున్నాం గాబట్టి మళ్ళీ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడి వేడిగా అన్నంలో కలుపుకొని తింటే ఈ బంగాళాదుంప వేపుడు ఎంత బావుంటుందో. ఆ కొబ్బరి, కరివేపాకు ఫ్లేవర్ తోటి చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోనే కాకుండా మీరు టమాటా పప్పు, దోసకాయ పప్పు, బీరకాయ పప్పు, సాంబారు ఇలాంటివి చేసుకున్నప్పుడు వాటిలోకి సైడ్ డిష్‌గా అయినా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.